సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానంటూ కమిడియన్ రాహుల్ రామకృష్ణ పోస్ట్ పెట్టారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్ ను అరెస్టు చేసినప్పుడు ఎంతో మంది సెలబ్రిటీలు బన్నీనికి మద్దతుగా పోస్టు పెట్టారు. ఆ సమయంలోనే కమిడియన్ రాహుల్ రామకృష్ణ కూడా పోలీసుల తీరును ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. తాజాగా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలుపుతూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వీడియో తాజాగా విడుదల చేశారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత రాహుల్ రామకృష్ణ పోస్ట్ పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఆ రోజు జరిగిన ఘటనపై అప్పుడు నాకు సరిగ్గా సమాచారం లేదు. ఆ రోజు చేసిన వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను అని రాహుల్ అన్నారు. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ, మీ తీరు చాలా బాగుంది అన్న, నిజం వైపు నిలబడటం అన్నిటికంటే ముఖ్యం. ఇలాంటి విషయాల్లో మీరు ముందుంటారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది అని అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం, కానీ లా అండ్ ఆర్డర్ వైఫల్యం. ఒక్క వ్యక్తి చేసిన తప్పు ఎలా అవుతుంది? పబ్లిక్ ప్రదేశాలకు సెలబ్రిటీలు హాజరయ్యేటప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సినిమా స్థాయిని గుర్తించి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మంది ప్రజలు వస్తారని తెలియనప్పుడు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అంతమందిని లోపలికి ఒకేసారి ఎందుకు అనుమతించారు? మతపరమైన ఊరేగింపులు, రాజకీయ పార్టీలు, మీటింగ్ల సమయంలో జరిగితే తొక్కిసలాటల్లోనూ కొన్నిసార్లు ప్రజలు మరణిస్తారు. అలాంటి వాటిని ఇంత వేగంగా ఎందుకు స్పందించారు? సినిమా విషయంలో ఇంత వేగంగా ఎందుకు స్పందిస్తున్నారు? బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందేలా చూడాలి. వారి నష్టాన్ని భర్తీ చేయలేం. ఇలాంటి ఘటనలో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నారు.